నాకు ఇక్కడ ఊహించలేని ట్విస్ట్ అయితే జరిగింది. ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ దింపేస్తున్నారు. ఇక్కడ దిగిపోయి వెళ్ళిపో అన్నారు అంతే అండి. ఎవడో కరెక్ట్ సరైన ప్లేస్ తీసుకెళ్తున్నా. ఈ ఉల్లిపాయలు కీరాలు తినరనే ఇస్తారు. ఇంకా లోపల వాటరే లేవు అసలు. ఇప్పుడు ఎక్కానండి. హాయ్ భయ్య, హాయ్ హాయ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ప్రసాదం ఇస్తారని. దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను, వచ్చి చేతిలో పెట్టేశారు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం వెళ్తున్నామండి శ్రీకృష్ణ జన్మభూమి మందిర్కి అనమాట. అంటే శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్కి. సో అదే దీని తర్వాత వచ్చేసి గోవర్ధన్ అండి, గోవర్ధన్ గిరి, అదే గోకులం అంటారు కదా, అది చైల్డ్హుడ్ జరుగుతుంది కదా శ్రీకృష్ణుడిది. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే జన్మభూమికి వెళ్తానండి. సో అది రాత్రి అయితే నేను ప్రేమ మందిర్ విజిట్ చేసుకుని వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 9:30 అయిపోయిందండి. ఇంకా పడుకున్నాను. ఇంకా హాస్టల్ అయితే చూపించలేదు మీకు. సో ఇప్పుడైతే హాస్టల్ చూపిస్తాను చూడండి. ఇదంతా కామన్ ఏరియా అండి, సిట్టింగ్ ఏరియా. అందరూ వచ్చి కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. సో చూసారు కదా, ఇదంతా పైన అనమాట. కింద అయితే డార్మెంటరీస్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే పైన రూమ్స్ కొని ఉన్నాయండి. ఎవరైనా డార్మెంటరీ వాళ్ళు ఇబ్బందిగా ఉంటే రూమ్స్ కొని తీసుకొచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా లాబీ ఏరియా. హాయ్ అన్న, ఇక్కడ రిసెప్షన్ అనమాట. సో అది ఇలా వచ్చేస్తే ఇది రూము మీకు చూపించాను కదా, బెడ్స్. సో అదనమాట. చాలామంది జనం ఉన్నారు, 5-6 ఫ్రెష్ అవుతున్నారు, అందుకనే చూపించట్లేదు నేను. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోదాం. కరెక్ట్గా నా హాస్టల్ నుండి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అండి. బట్ డైరెక్ట్ అయితే ఆటో ఉండదు అనమాట, అదే ఈ రిక్షా ఉండదు. ఇక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళాలి, 10 రూపాయలు తీసుకుంటాడు. బస్ స్టాండ్ నుండి జన్మభూమి మందిరికి 10 రూపాయలు తీసుకుంటారు అనమాట. సో అలా అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఎక్కానండి. హాయ్ భయ్య, హాయ్ హాయ్. డ్రైవింగ్లో ఉన్నాడు బిజీగా, అందుకే హాయ్ చెప్పట్లేదు. ఇప్పుడే మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాను బస్ స్టాండ్కి వచ్చేసి. ఇక్కడున్నంత ట్రాఫిక్ ఈ దేశంలో ఏ స్టేట్లో ఉండదు అనుకుంటున్నానండి. అస్సలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు, చంపేస్తారు ఆర్లతోటి. ఏంటో మరి అసలు ఎక్కడికి వెళ్ళినా, యూపీలో ఎక్కడికి వెళ్ళినా, ఆగ్రాకి వెళ్ళినా, వారణాసి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే క్రౌడ్, ఇదే ట్రాఫిక్ బాబోయ్. అక్కడ దింపేసారండి రోడ్ మీద. ఇలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళే రోడ్డు. ఎవరైనా టెంపుల్కి వెళ్తుంటే కొబ్బరికాయలు ఏ ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఉన్నది. సో ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్. గేట్ నెంబర్ 1 అండి ఇది. అదిగోండి, ఇది గేట్ నెంబర్ 1 అనమాట. ఇందులోనైతే మనం వెళ్దాం. నాకు ఇక్కడ ఊహించలేని ట్విస్ట్ అయితే జరిగింది. ఉన్నారు కదా పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. మొబైల్ నాట్ అలౌడ్ అంట. నేను షూట్ చేసేదే మొబైల్ తోటి. మొబైల్ లోకల్లో పెట్టేసి లోపలికి వెళ్ళి అంటున్నాడు. ఏం చేయలేండో తెలీదు. ఇప్పుడు నాట్ అలౌడ్ అండి. ట్రై చేశాను, రిక్వెస్ట్ చేశాను ఇలాగా యూట్యూబ్ అని, పక్కా దొబ్బే అన్నాడు. అసలు నాట్ అలౌడ్, ఏం చేయలేకొని తెలియట్లా. అలాగా దారి ఉంది, ఈ దారిలో వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆడికి వెళ్ళినప్పటికీ చూసారు పోలీసు వాళ్ళు కూర్చున్నారు కదా. ట్రై చేశారండి, నానా విధాలుగా ట్రై చేశాను, ఇంకా అవ్వదు. ఫోన్ అయితే పెట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ చూసి వచ్చేసాం. చూసారు కదా, జనం అయితే పర్లేదండి, తక్కువగా ఉన్నారు. నిన్న ప్రేమ మందిరికి వెళ్ళాం కదా, అక్కడ ఉన్నంత జనం అయితే లేరు. ఇక్కడ నుండి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఒక కోనేరు ఉంటుందండి, లాస్ట్ రైట్కి వెళ్ళిపోమన్నారు. కోనేరు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది అది చూడడానికి, మెట్లతోటి ఉంటుంది. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఎలా ఉండదు ఏంటి అనేది. ఇలా వెళ్ళిపోతే వస్తుందంట కోనేరు. ఇక్కడే ఉందండి, ఇగో కనిపిస్తుందా, ఇక్కడే ఉంది టెంపుల్. అక్కడండి, అక్కడ ఉండి ఇలా నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక ఆర్చ్ కింద ఉంది చూసారా, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసినట్టే మన కోనేరు అని చెప్పాను కదా, ఇదే అనమాట. మొత్తం బంద్ చేసి ఉన్నది, లోపల వాటరే లేవు అసలు. జేసీబీలు అయ్యే ఉన్నాయి, ఏదో వర్క్ జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుందండి అది వాటర్ ఉంటే. సో లోపలికి కొని వెళ్తాకు ఉండేది అప్పట్లో, ఇప్పుడైతే మొత్తం కట్టేసారు, ఎందుకో తెలీదు. సో అదండి, నేనైతే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తున్నాను బస్ స్టాండ్కి అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి గోకులం అనే ప్లేస్కి వెళ్తాను. బస్సెస్ ఉంటే కనుక అవి కూడా పర్టికులర్ టైమ్స్ ఉంటాయంట బస్సెస్. ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటంటే కనుక్కుంటాను. గోకులంకి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సెస్ లేవంట, టౌన్షిప్ వెళ్ళాలంటే పోయా. టౌన్షిప్ నుండి గోకులంకి అయితే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయంట. ఇక్కడ నుండి ఆటోస్ కూడా ఉంటాయి టౌన్షిప్కి. సో నేనైతే బస్ ఎక్కుతున్నాను అనమాట టౌన్షిప్కి. ఇప్పుడే మనం వచ్చామండి టౌన్షిప్, చూస్తున్నారు కదా, ఆ బస్ ఎక్కి వచ్చాను నేను. ఇదే మథుర ఆగ్రా హైవే అండి, హైవేలో వస్తుంది అనమాట. ఈ టౌన్షిప్ నుండి 4 కిలోమీటర్స్ అనమాట గోకుల్కి. రిక్షాస్ అయితే ఉంటాయి. సో రిక్షాస్ అడిగి అక్కడ నుండి వెళ్తాను నేను.
ఇవి చిన్న ఆటోలు అండి, మన ఇంటి సైడ్ ఉండే ఆటోలు కాదు. ఎదర డ్రైవర్తో సహా 4 ఎక్కించాడు. ఇంక వెనకాల ఎంతమంది ఎక్కించాడు నేనైతే చెప్పను, మీరే అర్థం చేసుకోండి. అదే వెనకాల కనిపిస్తుంది కదా, రోడ్డు మీద దింపేశాడు. ఎక్కడ పడితే అక్కడ దింపేస్తున్నారు. ఇక్కడ దిగిపోయి వెళ్ళిపో అన్నారు అంతే అండి. ఎవడో కట్ట సరైన ప్లేస్ తీసుకెళ్తుందా. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నది యశోదామాత టెంపుల్ అండి. ఇది వచ్చి యశోదామాత తెలుసు కదా, శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి అనమాట. సో ఆమె ఇల్లు అనమాట. ఇక్కడ ఇల్లుని టెంపుల్ కింద మార్చారనమాట. సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అనమాట. వన్స్ అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో దాని గురించి మనం ఎంత దూరం వచ్చాం. ఇదంతా యమునా నది అండి. అవతల పక్కన వాటర్ ఉన్నాయి, ఇవతల పక్కన అయితే వాటర్ లేవు. మరి మొత్తం ఎండిపోయింది. ఇలా పొమ్మన్నారు, వెళ్ళిపోతున్నాం. ఈ వీధులు అయితే భలే ఉన్నాయండి, మొత్తం ఆవులతో నిండిపోయినాయి. ఇదిగోండి ఆవులు. సేమ్ ఈ వీధిలో నడుతున్న కాశీ వీధులు గుర్తుకొస్తున్నాయి. సేమ్ కాశీలో కూడా ఇలా ఉంటాయి. మొత్తానికి అయితే తిరిగి వచ్చేసానండి. ఇదేనండి యశోదమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఏంటంటే శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి యశోదమ్మ. సో ఇది ఆ ఇల్లు అనమాట. ఇది ఆ ఇల్లుని టెంపుల్ కింద మార్చేశారనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. అలా రాగానే ఇలా వచ్చేస్తే మనకి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. చూసారు కదా, ఇది లోపలికి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. పెయింటింగ్ కనిపిస్తుంది కానీ ఈ పెయింటింగ్ మీనింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత తన మామ అయిన కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ట్రై చేస్తుంటే తన తండ్రి అయిన వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో పెట్టుకుని ఈ యమునా నది దాటతాకి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇదే అనమాట ఇక్కడ జరిగిన సందర్భం అనమాట అది. సో ఇలా నది దాటుతున్న ట్రై చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పాదం తలిగి యమునా నది 2 పాయల కింద విడిపోయి శ్రీకృష్ణుడికి అయితే దారి ఇచ్చిందంట. సో అది జరిగిన సందర్భం ఇక్కడేనంట. సో దాని గుర్తుగా అయితే ఇదైతే పెట్టారండి ఈ పెయింటింగ్. సో అది ఎలా వచ్చేస్తే మనకి ఇక్కడ స్టాచ్యూ కొని ఉన్నది, విగ్రహం. అందుకని బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తున్నట్టు. మన భయ్య ఇక్కడ రాస్తున్నాడు చూసారా, ఇక్కడ గోడ మీద రాస్తున్నాడు. చాలా బాగా రాస్తున్నాడు కదా, రైటింగ్ మామూలుగా లేదు. సేమ్ ఇలా రాస్తున్నాడు అనమాట. బాగుంది, బాగా రాస్తున్నాడు. మనం అయితే బయటికి వెళ్ళిపోదామండి. ఇంకా సో ఇక్కడ కొన్ని మెమొరీస్కి అయితే పెట్టారండి. ఇది శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేసినప్పుడు. సో అలా కొన్ని అయితే గుళ్ళో ఉంచారన్నమాట. ఫోన్లు అయితే అలౌట్ చేయట్లేదు, ఏదో అలా తీసాను అంతే. సో అదనమాట. ఇది వచ్చేసి న్యూ బస్ స్టాండ్, మథురా న్యూ బస్ స్టాండ్ నుండి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ అండి. 10-12 ఉన్నది, స్క్రీన్లో ఇస్తాను చూడండి. అలా ఉన్నదన్నమాట. డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. ఒకటి టౌన్షిప్కి వచ్చి టౌన్షిప్ నుండి ఇక్కడికి రావాలన్నమాట, గోకుల్కి. సో అది. సో ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతున్నానండి బ్యాక్ టు మథురా న్యూ బస్ స్టాండ్కి అనమాట. టైం చాలా అయిపోయిందండి, 2 అయిపోతుంది ఆల్మోస్ట్. నేనైతే గోవర్ధనగిరి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి 37 కిలోమీటర్స్ అది. బస్ స్టాండ్ నుండి అయితే 22 కిలోమీటర్స్ అనమాట. బస్ స్టాండ్ నుండి 22 కిలోమీటర్స్. సో అది వెళ్తాను, ఒకవేళ వీలైతే వెళ్తాను, టైం ఉంటే చూడాలి. ఇప్పుడే ప్రసాదం ఇచ్చారండి, దాలన్నమాట, పప్పు. శుభ్రంగా వెళ్ళి ఎక్కడ నేను కూర్చొని తిందాం. సూపర్ ఉందండి పప్పు. సంథింగ్ ఏదో కలిపి నీళ్ళ మిక్స్ చేశారు, వేడిగా బాగుందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ప్రసాదం ఇస్తారని. దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను, వచ్చి చేతిలో పెట్టేశారు అనమాట. పొద్దునండి ఏం తినలేదు, కొట్టుకుని తినలేదు. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడేనండి గోకుల్ చూసుకుంటే అక్కడ ఆటో ఎక్కేసి వచ్చేసాను న్యూ బస్ స్టాండ్కి. హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వెళ్ళే ముందు అయితే ఇక్కడ ఫుడ్ తీద్దామని ఆగాను, ఫుడ్ తిందామని. ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఉన్నది హోటల్ అనమాట. సో ఫుడ్ అయితే వచ్చింది, ఎలా ఉంది ఏంటో చేసి చెప్తాను. ఇక్కడ చూసారా, ఈ ఉల్లిపాయలు కీరాలు తినరనే ఇచ్చారు. ఇంకా 2 కర్రీలు ఇచ్చారు, 3 కర్రీలు, 2 రోటీ, 1 రైస్ అనమాట. ఇది ఫుడ్ అయితే ఏం బాగాలేదండి అసలు. ఈ రోటీలు ఉన్నాయి చూసారా, ఇవి తింటే బాగున్నాయంటే. కర్రీస్ అయితే అటర్ ఫ్లాప్, బాగాలేదు అసలు. ఇంకంతే కదా, ఈ 2 రోటీలు తినేసి మొత్తం సదిరేసి అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఇంకేం చేయలేము మనం. తమిళ్ అయ్యే ఆంధ్ర Andhra Pradesh is the capital of Tamil Nadu.
ఆంధ్ర క్యాపిటల్ అమరావతి. ఆంధ్ర క్యాపిటల్ అమరావతి చెప్తున్నానండి ధైర్యంగా. ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చేసానండి. ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. టైం వచ్చేసి 4:30 అయిందనమాట. అసలు యూపీలో ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్కి, ఎండకి, ఆ పొల్యూషన్కి మెంటల్ వచ్చేసింది అసలు నాకు. అసలు 10 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి గోకుల్కి, న్యూ బస్ స్టాండ్ నుండి వెళ్ళి రావడానికి నాకు 5 hours పట్టిందనమాట ఆ ట్రాఫిక్లో. అసలు నరకం చూసాను నేను చెప్పుకోవాలంటే ఒక మాటలో. సో అదండి 4:30 అవుతుంది టైము. నేనైతే ఈరోజు ప్లాను గోవర్ధనగిరి వెళ్దాం అనుకున్నాను. బట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పటికైనా బస్సు తీసుకుంటే 6:30 అలా అవుతుంది వెళ్ళినప్పటికీ ట్రాఫిక్లో. 6:30 and 7 అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అదనమాట. అక్కడికి వెళ్ళినా కానీ నేను మళ్ళీ రిటర్న్ బస్సు అయితే కష్టమైపోతాయండి. అందులోకి నైట్ టైం వెళ్ళి చూపించడానికి అయితే ఏముండదు. సో అందుకని చెప్పి నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు. సో అదనమాట. ఈ వీడియోని ఇక్కడ చేస్తున్నానండి. మళ్ళీ మనం వెళ్తున్నామండి రేపొద్దున్న ఇక్కడ నుండి రిషికేశ్కి. డైరెక్ట్ ట్రైన్ ఉంది మథురా టు రిషికేశ్. ఎర్లీ మార్నింగ్ 10 o'clock ఉందన్నమాట. సో అదనమాట. రేపు వీడియో అయితే బాగుంటుందండి. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.